హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం అయితే నేను హైటెక్ సిటీకి రావడం జరిగింది. సో మార్నింగ్ నుంచి కూడా మనందరం చూస్తున్నాం ఎన్ కన్వెన్షనల్ హాల్, నాగార్జునకి సంబంధించిన ఒక ఫంక్షనల్ హాల్ ఇక్కడ కూల్చేశారు అని చెప్పేసి కూడా మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. సో అది ఒకప్పటి ఎన్ కన్వెన్షనల్ హాల్. సో దాన్ని ఇప్పుడు కూల్చేశారు. సో దీన్ని కూల్చేయడానికి రీజన్ ఏంటంటే, ఇదంతా కూడా ఒకప్పుడు పెద్ద చెరువు. సో దీని మీద రాళ్ళు మట్టి సగభాగం పూడ్చి దానిపైన దాన్ని కబ్జా చేసి దానిపైన ఆ హాల్ని కట్టారని చెప్పేసి దాన్ని కూల్చేస్తున్నారంట. అలాగే ఇంతకుముందు కూడా చాలాసార్లు దానికి నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చిన ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోతూ, సో ఈరోజు శనివారం మార్నింగ్ మొదలుపెట్టారు పని. కరెక్ట్గా 2 గంటల్లో అసలు ఒకప్పుడు ఏముండేది అనే రూపురేఖలు లేకుండా మొత్తం కూడా కూల్చేశారు. సో దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుందనమాట. ఇదంతా కూడా ఒక హైడ్రా చేస్తుంది. సో చూస్తే దీన్ని కూల్చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, దీన్ని కబ్జా చేసి దీనిపైన కట్టడం. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే, మన హైదరాబాదులో వర్షం వస్తుంటే ఆ వర్షం వచ్చిన తర్వాత వాటర్ అంతా కూడా రోడ్ల మీద నిలిచిపోతుంది, ఎక్కడికి వెళ్ళట్లే. ఫ్లో అంటే లోతట్టు ప్రాంతాలకి వెళ్ళి ఆ వాటర్ చేరుకోవాలి, కానీ అలా చేరుకోవట్లా. ఎక్కడైతే వాన పడుతుందో అక్కడే ఉండిపోతుంది. సో అసలు దీన్ని ఎలా అరికట్టాలి, దీన్ని ఎందుకు మనం పరిష్కరించలేకపోతున్నాం? అప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయంట. ఓహో, ఒకప్పుడు హైదరాబాద్లో చెరువులు ఉండేటివి, నిజంగా చాలా చెరువులు ఉన్నాయంట ఒకప్పుడు. నైజాం ఆ టైంలోనే కొన్ని చోట్లలో కాలువలు ఉండాలి, చెరువులు ఉండాలని చెప్పేసి ఒక డిజైన్ చేసే ఒకప్పుడు ఇదంతా కూడా ఉంచారు. కానీ దాని తర్వాత సిటీ కొంచెం డెవలప్ అవ్వడంతో, ఇక్కడ భూమి రేటు బాగా పెరగడంతో, సో ఏదో రకంగా ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ లేపాలి, పెద్ద బిజినెస్లు చేయాలి అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు, అంటే పర్టికులర్గా నాగార్జున గారు కాదు, అలా చాలామంది రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. సో కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఘటనలకు ఎక్కువగా పాల్పడ్డారు. సో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలానే అవుతుంది. దాదాపు హైదరాబాదులో ఇలాంటి చెరువులు దగ్గరగా 180 ఎన్నో ఉన్నాయంట. సో 180లో దగ్గరగా ఒక 100 చెరువుల్ని ఇలానే సగభాగం కబ్జా చేసేసి పెద్ద ఐరన్తో వాటిపైన రాళ్ళు మట్టితో పూడ్చేసి దానిపైన పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా లేపేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుని ఈ ఎన్ కన్వెన్షనల్ హాల్తో మొదలుపెట్టిందని చెప్తున్నారు. కానీ దీనికన్నా ముందు ప్రముఖ రాజకీయ నాయకుడు దానం నాగేంద్ర గారు, ఆయనకి సంబంధించి కూడా ఇట్లానే నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత ఆయన సీరియస్ అయ్యారు. ఈ హైడ్రాకి సంబంధించి ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో ఆయన మీద సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకి స్పెషల్గా నోటీస్ పంపించారంట. సో ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదు, పెద్ద నాయకులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఇది కొంచెం నాగార్జున గారికి చెందింది కాబట్టి, సినీ పరిశ్రమలో కొంచెం బాగా మంచి పేరుంది కాబట్టి ఇది కొంచెం బాగా వైరల్ అవుతుంది. సో మొత్తానికి ఏంటంటే, ఇలా అక్రమంగా కబ్జా చేసి కట్టడం అనేది తప్పు. అలాగే ఈ చెరువులోకి నిజానికి అంటే ఆ వాటర్ ఫ్లో, ఇలాంటి చెరువులు ఉంటే హైదరాబాదులో ఎక్కడ కూడా రోడ్లపైన మనం వాటర్ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు ప్రభుత్వం. చూద్దాం మరి ఇంతవరకు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇక్కడితో ఆగుతుందా, ఇంకా చాలా ప్రాంతాల వరకు కూడా వెళ్ళి మొత్తం కూడా ఇలాంటి చెరువులపైన ఈ కట్టడాలని ఆపేసి, ఒకవేళ కట్టేసి ఉన్న వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తుందా లేదనేది చూడాలి. ఇప్పటివరకు కూడా ఈ హైదరాబాద్ ప్రజలైతే రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మార్నింగ్ ఇలాంటి పనులు చేయడం నిజంగా చాలా డేర్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రజల వైపు ఉండి, ప్రజల పక్షాన ఉండి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ప్రయత్నించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్తున్నా కదా, వాటర్ నిలిచిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆటో లేకపోతున్నాయి, కారు లేకపోతున్నాయి, తీవ్రమైన ట్రాఫిక్ అవుతుంది మన హైదరాబాద్లో. సో అంటే ఆ వాటర్ అంతా కూడా ఇలాంటి చెరువుల్లోకి చేరుకుందాం అనుకోండి, నిజంగానే ప్రజలకి ఒక మంచి పరిష్కారం కదా. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి గారిని చాలామంది మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఏంటంటే, నాగార్జున గారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్.
కాబట్టే రేవంత్ రెడ్డి గారు సీరియస్‌గా యాక్షన్ తీసుకున్నారు దీనిపైన అని చెప్పేసి అంటున్నారు. తప్పండి. దీనికన్నా ముందు ఆల్రెడీ ఇక్కడ చెందిన హైదరాబాద్‌కి చెందిన దానం నాగేంద్ర గారు ఒకప్పుడు బీఆర్ఎస్ నాయకుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు సంబంధించిన దానిపైన కూడా ఇలాగే యాక్షన్ తీసుకున్నారు. దానిపైన ఇద్దరు కూడా సీరియస్ అయ్యారు. సో చూస్తున్నాం కదా. అలాగే నాగార్జున గారు, అలాగే నాగ చైతన్యకి సంబంధించిన చాలామంది అభిమానులు కూడా ఆందోళన చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఇంకొక వార్త ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసాం వేణుస్వామి గారు బయట ఎంత వైరల్ అవుతున్నారో. ఆయన ఒక మాట అన్నారు. అంటే రీసెంట్గా నాగ చైతన్య గారికి, శోభిత గారికి ఎంగేజ్మెంట్ అయింది. అయిన తర్వాత వాళ్ళిద్దరు జాతకాలు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. సో చాలామంది కూడా ఆమె వాళ్ళ ఇంట్లో అక్కినేని గారి ఇంట్లో ఎంట్రీ అయిన తర్వాత శోభిత, అందుకే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో దయచేసి అలాంటివి చేయొద్దండి. ఈ ప్రభుత్వం సంబంధించింది కాబట్టి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. సో దీనిపైన ఇప్పటివరకు నాగార్జున గారు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. బయటకు వచ్చి కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడలేదు. సో మాట్లాడతారని నేను అనుకుంటున్నా. అలాగే ఎవరు కూడా దీన్ని కావాలని చెప్పేసి ట్రోల్ చేయకండి. పాపం రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళపైన ఇట్లాంటి విమర్శలు కరెక్ట్ కాదు. అంటే ఈ చెరువుకి ఆనుకుని ఉన్నదాన్ని ఈరోజు కూల్చేయడం మనం అందరం చూసాం కళ్ళారా. అయితే అంటే ఇప్పుడు దీన్ని కూల్చేశారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా తవ్వి మళ్ళీ చెరువులో కలిపేస్తారంటారా? ఇది చెరువుకి ఆనుకొని ఉన్నది కాదు, చెరువు మీద ఉన్నది. ఎన్ కన్వెన్షన్ అనేది చెరువుకి ఆనుకొని లేదు, చెరువు మీద కట్టిండ్రు. చెరువులో ఉన్న 5 ఎకరాల చెరువు పైన కట్టింది ఎన్ కన్వెన్షన్. ఈ చెరువు పైన కట్టిన దాన్ని కూల్చేసిరు. ఇప్పుడున్న ఈ ఏదైతే ఇదంతా ఉంది కదా, ఈ చెత్త చెదారం అంతా ఇదంతా తొలగిస్తారు, మళ్ళీ ఇదంతా చెరువులోకి కలుపుతారు. ఇదంతా నీళ్ళు అవుతాయి. అంత సుందరీకరణ రానున్న దినాల్లో దీనంతా సుందరీకరణ చేస్తారు. అంటే అసలు దీని వెనకాల చెరువు ఉందనే విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియలేదు ఇప్పటివరకు అంటున్నారు. నిజమేనా? అంటే ఇక్కడున్న స్థానికులకు మా అందరికీ తెలుసు ఇది చెరువు అని. కానీ నాగార్జున రాత్రి కొన్ని వందల వేల మురం వేసి లారీలలో మట్టి తీసుకొచ్చి నింపి ఈ విధంగా కబ్జా చేసిండు. అది ఈరోజు తొలగించింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హర్షిస్తారు. ఈ చెరువు మళ్ళీ తిరిగి పునర్వైభవం వస్తుంది అని చెప్పి సంతోషిస్తారు. చాలామంది చెప్తున్నారు, మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఈత కొట్టేటోళ్ళం, చేపలు పట్టేటోళ్ళం తమ్మిడి చెరువులు అనేసి అని చెప్తున్నారు. కాబట్టి ఈ చెరువు పేరు తమ్మిడి చెరువా? చెరువు ఇది మొత్తం 29 ఎకరాలు. ఈరోజు ఈయన ఒక 5 ఎకరాలు కబ్జా చేసిండు అక్రమార్కుడు నాగార్జున. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా 29 ఉంటుంది. ఇంకా కొంచెం అక్కడ గుడిసెలు అవన్నీ ఉన్నాయి, అవి కొంచెం కబ్జా ఉన్నాయి. అవి కూడా తొలగించేస్తే మొత్తం 29 ఎకరాలు ఉంటాయి. 29 ఎకరాల్లో ఈ భాగం వచ్చేసి 5 ఎకరాలు. 5 ఎకరాలు నాగార్జున ఆక్రమణ చేసింది 5 ఎకరాలు. అంటే దీన్ని ఎలా చూస్తున్నారని అంటే ఇక్కడ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుని ఈరోజు మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అవును, ఖచ్చితంగా ఈరోజు హైడ్రా ఏదైతే చేస్తుందో పని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న పని చాలా మంచిదని నా అభిప్రాయం. ఇలాగే చేసుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూల్చుకుంటూ పోవాలి, నేలమట్టం చేయాలి, నాలాల పైన ఉన్న కబ్జాలు కూడా తొలగించాలి. ఈ చెరువు నుంచి ఇంకో చెరువుకున్న లింక్ ఏదైతే నాలా ఉందో అది కూడా కబ్జా ఉంది. ఒక బీజేపీ ఎంపీ దాన్ని కబ్జా చేసిర్రు కాబట్టి అది కూడా తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. నాలానే ఎట్లా కబ్జా చేయగలుగుతారు? ఎట్లా కబ్జా చేస్తున్నారంటే చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేయనిచ్చింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయనిచ్చారు. వాళ్ళు ఏది పడితే చేయనిచ్చారు, వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ఏది పడితే చేయనిచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు జరిగింది. అట్లా కాకుండా ఈరోజు నార్మల్గా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చి అందరికీ న్యాయం చేయాలి, ఎక్కడెక్కడైతే అక్రమార్కాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఆక్రమణ జరిగిందో ఇవన్నీ తొలగిస్తుంది కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. ఈ చెరువుకి ఇంకొక చెరువుకి నాలా ఉందంటున్నారు కదా, కనెక్టివిటీ ఎక్కడది? ఆ చెరువు ఎక్కడ ఉంది? దీని తర్వాత ఉంటుంది చెరువు, దీని తర్వాత ఉంటుంది. ఇక్కడ ఈ ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆడనాల అది డీకేఆర్ అదే ఎంపీ బీజేపీ ఎంపీ గారు తాలూకా వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కబ్జా పెట్టిరంటారు. అది కూడా తొలగిస్తే మంచిది. దానిపైన కూడా కంప్లైంట్ ఇవ్వబడ్డది కాబట్టి హైడ్రా ఈరోజు కాకపోతే రేపు రానున్న దినాల్లో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. సో అంటే ఇది మొత్తం కూడా పక్కకు తీస్తారు కాబట్టి అంటే ఎలాంటి యూజెస్ ఇప్పుడు మనం చూడొచ్చు అన్న ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి? ఇది ఇప్పుడు యూజ్ వస్తుంది అంటే వాటర్ బాడీస్ నీళ్లు ఉండడం వల్ల, చెరువు నిండా నీళ్లు ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలందరికీ బోర్లలో వాటర్ వస్తుంది. ఇప్పుడు మీరు గడిచిన కొన్ని రోజుల క్రితం బెంగళూరులో మనం చూసుకున్నాం, నీళ్ళకి ఎంత కొరత వచ్చింది, ఎంత ఇబ్బంది అయింది, కొట్లాడుకున్నారు, నీళ్లు వారానికి ఒకసారి స్నానాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మన హైదరాబాద్కి రావద్దంటే ఈరోజు ఈ చెరువులను కబ్జాలు ఆపాలి, ఈ చెరువుల కబ్జాలు ఆపాలి, కుంటల కబ్జాలు ఆపితేనే రానున్న దినాల్లో వాటర్ బాడీస్కి ఇబ్బంది రాదు, వచ్చే తరాల వారికి ఇబ్బంది రాదు. కాబట్టి ఏదైతే హైడ్రా చేస్తున్న పని ఇది మంచి పని. ఈ ఆక్రమణలు తొలగించేయాలి, చెరువులు పెద్దగా కావాలి, తిరిగి పునర్వైభవం చెరువులకు రావాలి, సుందరీకరణ జరగాలి. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదంతా చేస్తానని నేను నమ్ముతున్నాం. హైడ్రా ఇక్కడితో ఆగదు, ఎక్కడెక్కడైతే కబ్జాలు అవన్నీ తొలగిస్తుంది.
అంటే దాదాపు చాలామంది కూడా హైదరాబాద్ మొత్తం డెవలప్ అయ్యి 40 ఇయర్స్ అబోవ్ అవుతుంది. కొన్ని కొన్ని అయితే 20 ఇయర్స్ లోపే ఆల్రెడీ కట్టుకున్నవి ఉన్నాయి. సో వాటన్నిటిని ఇప్పుడు తొలగిస్తే వాళ్ళు హైకోర్టుకి అక్కడికి వెళ్తూ ఉంటున్నారు కదా. ఏ కోర్టుకి వెళ్ళినా హైడ్రా ఫుల్ ఫోర్స్ తోటి వస్తుంది. హైకోర్టు కూడా నిన్న కేటీఆర్ పోయినట్టున్నాడు. అక్కడ కూడా హైకోర్టు లేదు హైడ్రాని ఆపేది లేదు, ఆ జియో ప్రకారం వాళ్ళని ఆపడానికి వీల్లేదు అనేసి అని చెప్పారు. కాబట్టి హైడ్రా ఆగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగదు, హైడ్రా ఆగదు. రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడే వ్యక్తి కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నాడో చెరువులు తిరిగి పునరుద్ధరిస్తా అని, నాలాలు తిరిగి పునరుద్ధరిస్తా అని, గవర్నమెంట్ స్థలాలు ఎక్కడెక్కడైతే కబ్జాలు అయినాయో వాటన్నిటి నుంచి కబ్జాలు తొలగిస్తా అని ఆయన ఏదైతే అన్నాడో చెప్పిండో మాట అవన్నీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.